హలో మామ! నమస్తే అందరికి. ఈరోజైతే ఎటు బయటికి వెళ్ళలేదు. మా పీజీలో ఉండే ఫుడ్‌ని చూపిద్దామనైతే వీడియో చేస్తున్నాను. సో, అందుకనే అందరు తినేసాక లేట్‌గా వెళ్దామనైతే వెయిట్ చేశాను. అప్పుడు వెళ్తే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ప్లస్ కూర్చోడానికి ప్లేస్ కూడా ఉండది. సో, ఇప్పుడు వెళ్తే ప్రశాంతంగా మన పనైతే మనం చేసుకోవచ్చు. అలాగే ప్రశాంతంగా తిని పైకైతే రావచ్చు. సో, ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఎవరైతే ఉండరు. ఫుడ్ కూడా ఉండదో లేదో. సో, చూస్తే రైస్ అయితే ఉంది ఇక్కడ. ఇంకో 5 మెంబర్స్ అయితే తినొచ్చు. చాలానే ఉంది రైసు. సో, రైస్ అయితే వేసేసుకుంటున్నాను. సో, రైస్‌లో ఏమేం కర్రీస్ ఉన్నాయో చూపిస్తాను. సో, నేనైతే ఫుడ్ అయిపోయిందనుకున్నా మామ. కానీ మన లక్ బాగుంది. ఫుడ్ అయితే ఇంకా ఉంది. అండ్ పక్కనే పచ్చడి అయితే ఉంది. మామిడికాయ పచ్చడి అదైతే వేసుకున్నాను. అది ఎందుకంటే ఏ కర్రీలో అయినా బాగా చాలా బాగుంటుంది. పక్కన క్యారెట్ ఫ్రై అంట మామ మూతేసేసాను. తర్వాత ఇది సాంబారంట. దీనికి మూత వేసేసాను వద్దనేసైతే. పక్కనైతే ఇగ మనకు లాస్ట్ ఆప్షన్ పప్పు ఒకటే ఉంది. సో, పప్పు అండ్ ఆవకాయ పచ్చడి ఇవి 2 కాంబినేషన్ బానే ఉంటుంది. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సో, నేనైతే ఏసేసుకుంటా ఉన్నాను పప్పు. సో, పప్పులో ఆవకాయ పచ్చడి మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేసుంటే కింద కామెంట్ అయితే చేయండి. ఎట్లుందో టేస్ట్ అయితే. సో, మా తెలంగాణలో అయితే పచ్చళ్ళైతే చాలా బాగా చేస్తారు. సో, చూడండి మొత్తానికైతే కూర్చున్నాను తినడానికి. ఇక్కడ నేనే అనుకుంటే నా తర్వాత ఇంకా ఇద్దరొచ్చారు. సో, వాళ్ళ ముందు వీడియోలు తీస్తుంటే వాళ్ళు నన్నే చూస్తున్నారు. సో, లైట్‌లే అనేసి అయితే వదిలేసి మన పనైతే మనం చేస్తున్నాను. సో, చూడండి కర్రీలో అయితే కారం బాగుంది. తినేసాకైతే సరదాగా మా పీజీ పైన ఉండే లొకేషన్ మొత్తం చూపిద్దామనైతే నేనైతే అనుకుంటున్నాను మీకు. సో, అందుకే అయితే పైకైతే వెళ్తా తిన్న తర్వాత. అండ్ చూడండి పైనైతే వాషింగ్ మిషన్ ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటుంది. పైన ఉంటుంది. ఎటు అటు సెపరేట్ ఉంటుంది. చూడండి ఇక్కడ మీరెక్కడ చూసినా 6 ఫ్లోర్‌ల కంటే తక్కువుండది. ఒకవేళ తక్కువుందనుకో అదైతే ఇల్లులన్నమాట. ఇగ మొత్తం 6 ఫ్లోర్‌లున్నాయన్నీ హాస్టలే అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే అంతే ఉంటుందిక్కడ. ఎంత చిన్న ప్లేసున్నా సరే 6 ఫ్లోర్‌లు లేపేసుడు, హాస్టల్‌లోళ్ళకి ఇచ్చేసుడు. ఇక్కడైతే ఆనవాయితీ మామ అదైతే. సో, చూడండి పక్కన ఏస్తున్నారు. వాళ్ళు ఇంకెన్ని ఫ్లోర్‌లేస్తారో అర్థం కాలే. చాలా ఏస్తారిక్కడ. అండ్ ఇక్కడ హాస్టల్స్ అయితే చాలా ఉంటాయి. ఎక్కడ పోయినా కుప్పలు కుప్పలుంటాయి మామ. మీకెప్పుడైనా ఎస్ఆర్ నగర్‌లో హాస్టల్స్ కావాలంటే ఇక్కడ మన వచ్చేయండి మెట్రో స్టేషన్ దగ్గర. అక్కడైతే చాలా ఉంటాయి. మెట్రో స్టేషన్ ఫస్ట్ గల్లీలోనే ఉంటాయి హాస్టల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ బాయ్స్‌యే చాలా ఉంటాయి. గర్ల్స్‌యి ఉండయి. సో, బాయ్స్‌కి మీకు కావాలంటే మీరే రావండి. బాయ్స్‌యే ఎక్కువ ఉంటాయి. గర్ల్స్ అయితే ఉండయి మాక్సిమం. సో, పైకైతే లాస్ట్ టెర్రస్ మీదకైతే మెట్లయితే ఉంటాయి. ఈ మెట్లతోనైతే ఎక్కాలి. సో, ఎక్కేసాకైతే వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎండ కొట్టడం వల్ల అయితే అంత కరెక్ట్ కనబడట్లేదు కానీ మామ, ఈవినింగ్ టైమ్ అయితే చాలా బాగుంటుంది లొకేషను. అండ్ చల్లగా చాలా బాగుంటుంది లొకేషన్. ఇంకా అండ్ మాకైతే ఇక్కడ బేగంపేట ఎయిర్‌పోర్ట్ గూడా చాలా దగ్గర మామ. సో, బేగంపేట ఎయిర్‌పోర్ట్ వాళ్ళైతే వీక్లీ 2 టైమ్స్ అయితే ఏదో ఒక ఎక్స్‌పెరిమెంట్ అయితే కండక్ట్ చేస్తారు. సో, దానివల్ల అయితే చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది. లాస్ట్ టైమ్ అయితే మన ఛానెల్‌లో ఒక వీడియో పెట్టాను కదా! సో, ఆ మాదిరిగా అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ కూడా దగ్గరనే ఉంటుంది. లాస్ట్ టైమ్ మన ఛానెల్‌లో కూడా పెట్టాను కదా వీడియో. అది కూడా అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ మెట్రో స్టేషన్ కూడా అన్ని రకాలుగా దగ్గరలోనే ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ స్టూడెంట్స్‌కి కోచింగ్ సెంటర్స్ కానీ, అలాగే కాలేజెస్ కానీ అన్ని విధాలుగా సౌకర్యాలతో కూడుకున్న ఏరియా కాబట్టి ఇక్కడ చాలా హాస్టల్స్ ఉంటాయి. అలాగే చాలా మంది ఉంటారు. సో, ఈ రోజుకైతే ఇంతే మామ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీలైతే లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. పెద్ద పెద్ద యూట్యూబర్‌లని కాదు మామ. మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్‌లను కూడా సపోర్ట్ చేయాలి. మీ సపోర్ట్ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది.